కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీలో విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. జగ్గంపేట గ్రామంలో వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాపవరపు వెంకటరమణ ఇంటి వద్దకు జ్యోతుల చంటిబాబు వర్గీయులు బండారు రాజా వర్గీయులు వచ్చి దౌర్జన్యం చేశారు. వారం రోజుల నుంచి జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహ, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గీయుల మధ్య సోషల్ మీడియాలో అనేక రకమైన పోస్టింగ్లు పెట్టుకోవడంతో ఇవి కాస్త తారాస్థాయికి చేరుకున్నాయి. కొన్ని రోజుల క్రితం వెంకటరమణ జ్యోతుల చంటిబాబు బండారు రాజాలపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగ్లు పెట్టాడు. దీంతో కోపాద్రిక్తులైన వారు వెంకటరమణ ఇంటికి వచ్చి ఆయనపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని. గుడ్ ఆఫ్టర్నూన్ దేవిక. ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం అయితే తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. జగ్గంపేట ఏదైతే మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఒకప్పుడు ఆయన వైసీపీలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి జ్యోతుల చంటిబాబును అయితే మార్చడం కూడా జరిగింది. అందులో అప్పుడు ఆయనకి ఇన్ఛార్జ్ గా కూడా నేను కొనసాగనని చెప్పి ఆయన బయటకు వచ్చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన దేంట్లోని కూడా పాల్గొనడం అలాంటివి కూడా లేకపోవడంతో తర్వాత ఇన్ఛార్జ్ గా అయితే తోట నరసింహానికి అయితే అవకాశం కల్పించారు. జనసేన ఆయన వైసీపీకి సంబంధించి జగ్గంపేట ఇన్ఛార్జిగా అయితే కొనసాగుతున్నారు. అయితే తాజాగా ఏదైతే వైసీపీలో రెండు వర్గాలు కూడా జగ్గంపేటలో వివాదాలకు అయితే దారితీస్తుంది. ఏదైతే జ్యోతుల చంటిబాబు అనుచరులు అలాగే ఏదైతే ఈ తోట నరసింహం అనుచరుల మధ్య అయితే ఈ సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి డిస్కషన్ అయితే జరిగింది. అయితే తోట నరసింహం అనుచరుడు ఒక ఆయన అయితే రాజా అనే వ్యక్తి అయితే ఈ జగ్గంపేట చంటిబాబు అనుచరులతో ఫోన్ లో దుష్భాషలు ఆడడంతో ఆయన మాత్రము వారి కుటుంబ సభ్యుల్ని కొట్టారంటూ చెప్పి ఆయన అయితే ఏదైతే తోట నరసింహానికి కంప్లైంట్ ఇవ్వడం, నరసింహం ఆయన కొడుకు రామ్జీ వీళ్ళంతా కలిసి ఏదైతే ఈ జగ్గంపేట ఇన్ఛార్జ్ గా ఉన్న ఎవరైతే ఉన్నారో చంటిబాబు ఇంటికి అయితే చంటిబాబు అనుచరులు ఇంటికి వెళ్ళి వీళ్ళంతా కూడా గొడవ పెట్టుకోవడంతో అక్కడ గొడవ అయితే డిస్కషన్ అయితే పెద్ద స్థాయిగా జరిగిందని చెప్పాలి. అయితే ఏదేమైనా సరే వైసీపీలో అయితే వివాదాలు అయితే తారాస్థాయికి జరుగుతున్నాయని చెప్పాలి. జగ్గంపేట ఇన్ఛార్జ్ గా ఉన్న ఎవరైతే ఉన్నారో తోట నరసింహము ఎవరైతే అనుచరుడు ఉన్నాడో అనుచరుడు గతంలో కూడా ఇటువంటి పోస్టులు పెట్టేవాడో పోస్టులకు సంబంధించి దాదాపుగా 3 నెలల 6 నెలల వరకు కూడా ఆయన ఆ కేసుల్లో కూడా ఇరుక్కుని జైలు కూడా వెళ్ళడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తి జగ్గంపేట ఇన్ఛార్జ్ గా ఉన్న చంటిబాబు అనుచరులను బెదిరించడంపై వీరంతా కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతానికి అయితే దీనిపై అయితే ఎంక్వైరీ కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నందిని. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో విషాదం చోటు చేసుకుంది. సుబ్బారాజు, హేమలత దంపతులు గత కొంతకాలంగా పుట్టపర్తి రంగసాయి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 7వ ఫ్లోర్కు వెళ్లిన హేమలత అక్కడి నుంచి కింద పడి దుర్మరణం చెందారు. హేమలత నిత్యం యోగా చేసేందుకు వెళ్తుంటారని, యోగా చేసే క్రమంలో కాలు జారి కింద పడిపోవడం వల్లే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
నంద్యాల జిల్లా బేతంచెర్ల పరిధిలో వాల్టా చట్టం కనుమరుగవుతుంది. కొంతమంది యథేచ్ఛగా చెట్లను నరికి వేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం చెట్లను కాపాడేందుకు తెచ్చిన వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా రోజుల తరబడి ప్రధాన రహదారుల పక్కనే చెట్లను నరికివేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల కళ్ల ముందు జర్నలిస్టులు ఉంచినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తాళితీస్తుంది. స్థానికులు మండిపడుతున్నారు. NH 343B రహదారిని పక్కనే యథేచ్ఛగా మామిడి, చింత ఇతర చెట్లను పట్టపగలే నరికివేసి ట్రాక్టర్లలో పట్టణంలోని ప్రధాన రహదారి గుండా తరలిస్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మండలం వాల్టా చట్టం అమలయ్యే విధంగా చర్యలు చేపట్టి చెట్లను కాపాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. కొట్టకూడదా? విశాఖలో రామానాయుడు స్టూడియోకు ఫోకస్ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్టూడియో కోసం కేటాయించిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు అధికారులు గుర్తించారు. నోటీసులకు సురేష్ ప్రొడక్షన్స్ ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని విశాఖ కలెక్టర్ తెలిపారు. రామానాయుడు స్టూడియోకు నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని కలెక్టర్ వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఏనుగుల గుంపు నుంచి తిప్పలు తప్పడం లేదు. జయమ్మ వలస, సుభద్రమ్మ వలస గ్రామ సమీపంలో చెరుకు, అరటి, పామాయిల్ తోట్లలో తిరుగుతున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు, అటుగా ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రోడ్లపైన సంచరించడంతో ఏ క్షణం దాడి చేస్తాయోనని ప్రయాణికులు, పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్ధికి టీటీడీ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఈ లేఖ రాశారు. ధూప, దీప నైవేద్యాలకు నోచుకొని అనేక ఆలయాలను ఆదుకోవడం గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు. కరీంనగర్లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 2023లో కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందన్నారు. అదే ఏడాది మే 31న కరీంనగర్లోని 10 ఎకరాల భూమిలో భూమి పూజ జరిగిందని గుర్తు చేశారు. అయితే ఆ రోజు నుంచి నేటి వరకు నిర్మాణం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.
విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం పిల్ల ఆగ్రహం గ్రామంలో దారుణ ఘటనతో వెలుగు చూసింది. 4 సంవత్సరాల బాలికపై ఓ మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. అత్యాచారం చేసిన బాలుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనతో గ్రామమంతా శోకసాంద్రంలో మునిగిపోయింది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం పిల్ల ఆగ్రహం గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. 4 సంవత్సరాల బాలికపై ఓ మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. అత్యాచారం చేసిన బాలుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనతో గ్రామమంతా శోకసాంద్రంలో మునిగిపోయింది. జగిత్యాల రూరల్ మండలంలోని ఓ ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్టూడెంట్స్ కులాలు అడుగుతూ టచ్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడంటూ స్కూల్ స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పేరెంట్స్తో కలిసి కలెక్టరేట్కు వెళ్లి డీఈఓకు ఫిర్యాదు చేశారు. అనంతరం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హెచ్ఎంపై తగిన చర్యలు తీసుకుంటామంటూ స్టూడెంట్స్కు డీఈఓ హామీ ఇచ్చారు. పాస్టర్ ప్రవీణ్ మరణించి 14 రోజులైన పోస్టుమార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. ప్రవీణ్ భార్య ప్రభుత్వంపై నమ్మకం ఉందని చెప్పడంతో తమకు ఏం కాదని ప్రభుత్వం భావిస్తుందా అని నిలదీశారు. పోలీసులు యాక్సిడెంట్ కోణంలోనే విచారణ చేస్తున్నారని అన్నారు. యాక్సిడెంట్గా చూపెట్టడం కోసం 24 గంటలు పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు. ఇది ఖచ్చితంగా హత్య, ఖచ్చితంగా హైదరాబాద్లో రీపోస్టుమార్టం చేస్తామని ఆయన వివరించారు. నో అబెక్షన్తో సర్టిఫికెట్ ఇవ్వమని పోలీసులను కోరినా ఇవ్వలేదని హర్షకుమార్ మండిపడ్డారు. పోలీసులు మీడియా, సోషల్ మీడియా పైన కేసులు పెట్టి భయం పెట్టాలని చూస్తున్నారని అంటూ హర్షకుమార్పై ఫైర్ అయ్యారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెంది ఈ రోజుకి 14 రోజులైంది. ప్రిలిమినరీ రిపోర్ట్, పోస్ట్మార్టం రిపోర్టు అనేది ఎవరు ఏ కేసులో అన్నా సరే పోస్ట్మార్టం రిపోర్టు 3వ రోజు ఇచ్చారు. ఇన్ని రోజులైనా పోస్ట్మార్టం రిపోర్టు లేట్ అవడానికి కారణం ఏంటి? దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ప్రవీణ్ పగడాల భార్య ఇన్వెస్టిగేషన్, పోలీసులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందని చెప్పింది కాబట్టి మనకి ఇంకేమీ భయం లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు వార్తలు వచ్చినాయి. మరి అటువంటి ఆవిడ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసినట్టుగా 14 రోజులైనా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు చంద్రబాబు గారు?
మీరు ఏమన్నా రహస్య ఆదేశాలు ఇస్తున్నారా? ఎందుకు రాలేదు? ఏంటి మర్మం? మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము ఇది హత్య అని. పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని ఎలాగన్నా సరే దీన్ని యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయాలని చూస్తూ ఉంది. మీరు ఎంత త్వరితగతిని మీరు చూసుకుంటే ఎంత త్వరితగతిని ఈ దర్యాప్తుని పూర్తి చేసి ప్రజల ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అంత శ్రేయస్కరం. మీరు లేట్ చేసే కొలది చాలా వదంతులు వస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికన్నా దారుణ విషయం ఫేక్ వీడియోలు. ఫేక్ వీడియోలు ఐజీ గారు వార్తా ఛానల్లో వస్తున్నాయి అన్నీ కూడా ఫేక్ వీడియోలు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఫేక్ వీడియోలు తీసుకుని చాలామంది చాలా రకాలుగా కథలు వెళ్ళారు. ఆయన ఒక తాగుబోతని అదని ఇదని అన్నీ ఫేక్ వీడియోలు అని చెప్పి. గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సిఎంఆర్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడు. మైదానంలో ఫీల్డింగ్లో ఉండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుర్తించిన విద్యార్థులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడే పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్నేహితుడు కళ్ల ముందే కుప్పకూలిన మృతి చెందడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. జగిత్యాల రూరల్ మండలంలోని ఓ ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. స్టూడెంట్స్ కులాలు అడుగుతూ టచ్ చేస్తూ లైంగిక వేధిస్తున్నట్లు స్కూల్ స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులు పేరెంట్స్తో కలిసి కలెక్టరేట్కు వెళ్లి డీఈఓకు ఫిర్యాదు చేశారు. అనంతరం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హెచ్ఎంపై తగిన చర్యలు తీసుకుంటామంటూ స్టూడెంట్స్కు డీఈఓ హామీ ఇచ్చారు. కంప్లైంట్ అప్పుడే చేసినట్టయితే యాక్షన్ తీసుకునేటోళ్ళం కదా. పిటిషన్ మీద నేను రెస్పాండ్ అవుతున్నా. నా నోటీస్లో మొత్తం ఫోన్ వచ్చినా దాని మీద కూడా రెస్పాండ్ అవుతున్నాం. మీరు అట్లీస్ట్ కనీసం ఫోన్ చేసినట్టయినా నేను రెస్పాండ్ అవుతున్నా. అదేనమ్మా, కంపల్సరీ ఇచ్చేస్తాం. మీరు ఇట్లా బయటికి రావడం ఇబ్బంది అనిపించినప్పుడు మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. మీకు ఎవరు మీరు ఏం ఉండదు కదా. మీకు ఫోన్ చేస్తే ఎవరైనా ఇచ్చేస్తారా? ఎవరేం చేయరు. పిల్లలు ఫస్ట్ ఎందుకు చెప్పలేరు అని అంటే మాకే కావచ్చు అని అనిపించింది. తర్వాత వాళ్ళకు తెలిసింది ఏంటంటే ఒకరికి మన అందరికి ఇట్లనే చేస్తే మరి ఫ్యూచర్ ఇప్పుడు 10th అయిపోయే పిల్లలు అయిపోయింది, వాళ్ళు మాది అయిపోయింది కదా అని వీళ్ళు అనుకుంటే వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు కదా సార్, అట్లా అని మేము ఇప్పుడు ముందట్టుకు రావడం జరిగింది. అంతే. ఇంకా చిన్న పిల్లలతో కూడా కులాల గురించి చెప్తాడట. మరి కులం నీకు ఈ కులం కదా, నువ్వు ఎందుకు చదువుకొని వస్తున్నావు, నువ్వు అదే పని చేసుకోవాలి, నీ కులానికి సంబంధించిన పని చేసుకోవాలి, నువ్వు చదువుకోవద్దు అంటే ఏమన్నట్టు సార్? అది నష్టపోడు కదా అటువంటి మాటలు విన్నాక. మాకు ఎట్లా అనిపిస్తుంది సార్? పిల్లలు ఏడ్చుకుంటే ఒక 2-3 సార్లు అంటే అయ్యో బై మిస్టేక్ జరిగింది అవ్వచ్చు, తప్పు నాన్న, ఎందుకు ఇప్పుడే రియాక్ట్ అవ్వడు, ఆగుదాం చూద్దాం అని మేమే ఆపుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు మరీ ముదిరినాక కూడా ఏమంటలేరు కదా అని తను ఎక్కువ చేసుకున్నాక మాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి సార్ మీరే. మరి తప్పు ఉంటే మేమేమంటలేము, కంప్లైంట్ ఇస్తున్నాం. ఇప్పుడు అట్లా మా బాధ మీకు చెప్తున్నాం సార్. మేము ఇస్తున్నాం కంప్లైంట్, మేము అట్లేమంటాం, మా బాధ మీకు చెప్పుకుంటున్నాం. మీరు కూడా వినాలి కదా కంప్లైంట్. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి గ్రామ శివారులోని హైవేపై రాత్రి 3:30 గంటల ప్రాంతంలో
స్కార్పియో కారులో మంటలు చెలరేగాయి. దీంతో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కారును రోడ్డు పక్కకు నిలిపివేశాడు. ప్రమాదం సంభవించినప్పుడు కారులో 6 ప్రయాణిస్తున్నట్లు డ్రైవర్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ అధికారులు మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. భువనగిరి నుంచి బడాపహడ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కార్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్ఐ రాజు తెలిపారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి రంగారంజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కేవీ రెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 15,000 రూపాయలతో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు. ఫిబ్రవరి 8న నిందితుడిని మెయినాబాద్ పోలీస్ అరెస్టు చేశారు. నీకు తెలియదా వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 IPC 197 CRPC వాళ్ళ రక్షణ కవచాలు తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేష్ట నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో నా వల్ల అయితలేదు నాన్న, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. ఉన్నంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు SLPలు వేస్ట్, క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్ళే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్డ్ పవర్స్తో ఆర్టికల్ 124(4) అని ఇమ్యూనిటీతో 77 IPCతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా వింటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష అడుక్కుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిట్పిటిషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124(4) ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చాను ఆయన. మేము వచ్చింది అయ్యా మీ రావడం అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్లు భక్త కోడులిలలో. హరిగుణ సిరినీల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏమాత్రం జాలి దయ లేనివాడిని. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. నా వల్ల అయితలేదు నాన్న,